ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను అకాల వర్షం నిండా ముంచింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యపు రాశులు మొత్తం తడిసి ముద్దయ్యాయి. అయితే ఐకేపీ సెంటర్లోని ధాన్య బస్తాలు తడిచిపోయాయి. నెల రోజులుగా కొనుగోలు కాక పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటంతా వర్షార్పణం అయిందని కూడా మండిపడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని సర్కారీ కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పట్టించుకోదా, ఈ వడ్లని కొంటారా కొనరా, ఈ మొత్తం నానిపోతున్నాయి. దీనికి దత్కులు లేడు, దర్యావు లేదు, ఎవరు మళ్ళీ చూస్తలేరు. మేము ఇటు పోయా అటు పోయా, ఇప్పుడు ఆఖరికి వర్షం వచ్చి పోసేటందుకు తలం లేదు. దాన్ని ఏం చేస్తారో మరి, ఏం పని కానీ రైతులకు మాత్రం ఎవరికి ఏం అర్థం అవుతలేదు. నిత్య పని చేసుడే అవుతుంది, కూలి పెట్టుడే, కూలే అయిపోతున్నాయి ఈ వడ్ల కట్ట మించి, కానీ పని అయితే అవుతలేదు. దాన్ని పట్టించుకొని కుప్పలు లేపితేనే ఇప్పటికీ 200 కుప్పలకు పైన ఉన్నాయి. మరి దాన్ని లేపి ఎక్కడన్నా చేస్తేనే ఏమన్నా రైతులకు సహకారం అవుతుంది, కానీ లేకపోతే కాదు పరిస్థితి. 2 సార్లు వర్షం వచ్చింది, ఇటు పోసినాము అటు పోసినాము. అయితే మరి కూలీలో పెట్టుకొని ఇక్కడక్కడ కూలీ అయిపోతున్నాయి, వడ్లు ఒడిచిపోతున్నాయి.